ద రూట్ ఆఫ్ పీస్ అనగా ఆ శాంతి ఒక మూల ఏ రీతిగా ఎక్కడి నుంచి. నేను ఇంకొక మంచి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చూడండి, ఈ చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు ఫలం ఇవ్వాలి అనగా, ఈ చెట్టు ఇంత బాగా పెరగాలి అనగా కింద భూమి కింద ఉన్న రూట్స్ లేకపోతే వేర్లు బలంగా ఉండాలి, భూమిలో నాటబడాలి. ఆ భూమిలో నాటపడి గట్టిగా అయ్యి అది ఎప్పుడైతే పాకుతుందో ఈ భూమిలో ఉన్న ఆ రూట్ బాగానే, ఆ వేళ్ళు బాగానే ఉంటే పైన చెట్టు బాగుంటుంది. అనేక సార్లు నేను నా జీవితంలో ద రూట్ ఆఫ్ పీస్, ఆ కింద భూమి కింద ఉన్న ఆ రూట్ బాగుంటేనే, ఆ వేళ్ళు బాగానే ఉంటేనే చెట్టు బాగుంటుంది. నీ జీవితంలో శాంతి సమాధానము కావాలి అనగా, నీకేం కావాలి అనగా, మొట్టమొదటి ద మెయిన్ ఫౌండేషన్, ప్రాథమికంగా నీకేం కావాలి అనగా, ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది, దేవుని వాక్యంలోనే ఉంది. యెషయా గ్రంథం 26:3 ఉంది, ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము. The root of peace is equal to trust. The requirement of peace is your thoughts should be on God. The requirement of peace is you need to focus on God's word. Your focus has to be on God and God's word. Then you will have peace. The following thing is, the root of peace is, if you want to have peace, the foundation is you need to trust in God. That's what the Bible says. That's what Isaiah 26:3 says. It says, you keep him in perfect peace. Watch this. Whose mind is stayed on the, because, watch this, because he trusts in you. Trust. Because you trust in God, that's the reason you will have peace. The foundational element to have peace in your life is trust. నీ జీవితంలో నీకు శాంతి కావాలి అనగా, నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతి కావాలి అనగా, నీకేం కావాలి అనగా నమ్మకము. ఎవరి మీద నమ్మకము? ఎవరి మీద నమ్మకమో తెలుసా? దేవాతి దేవుడు, నిన్ను నన్ను సృజించిన, నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, మన ఆపత్కాలములో మనం మొరపెట్టగా మన మొర ఆలకించి మనల్ని విమోచించి శాంతి సమాధానము ఇయ్యగల దేవుడు, మనము పిలిచిన వెంటనే పలికే దేవుడు, మనం ప్రార్థించిన వెంటనే అనుగ్రహించే దేవుడు, మనం బాధలో కష్టంలో నష్టంలో ఉంటే మనల్ని లేవనెత్తే దేవుడు, ఊబిలో ఉన్న వారిని, పాపపు ఊబిలో ఉన్న వారిని లేవనెత్తి వారికి మరొక అవకాశం ఇచ్చే దేవుడు, నీ గురించి నా గురించి సిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచి పునరుద్ధానుడు అయిన దేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పైన నమ్మకం ఉంచాలి. ఎందుకు నీకు శాంతి సమాధానం లేదు? అమ్మా ప్రీతముడు, నీ జీవితంలో శాంతి ఎందుకు లేదో తెలుసా? సమాధానం ఎందుకో లేదో తెలుసా? ఎప్పుడు చూసినా నీకున్న సమస్యలపై నువ్వు చూస్తున్నావు, నీ దృష్టి అంతా నీ సమస్యలపై. ఈరోజు నీ మూల కారణము, నీకు శాంతి కావాలి అనగా మూల కారణము నీకు నమ్మకం ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు, నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి నమ్మకము, ద ట్రస్ట్. మనం చూసినట్లయితే అనేక సార్లు నా జీవితంలో ఆ నమ్మకము లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దెర్ ఇస్ నో ట్రస్ట్.